చాలా మంది ఆడపిల్లలు ఏంటి అంటే పీరియడ్ టైంలో వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది మేడం. ఈ వైట్ డిశ్చార్జ్ అనేది నార్మలా కాదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. హలో వ్యూవర్స్, నమస్తే. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, వైజాగ్ బ్రాంచ్. జనరల్‌గా మన బాడీలో అనేది చాలా వరకు వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్‌గానే ఉంటుంది. అంటే చాలా మందికి పీరియడ్ టు పీరియడ్ మధ్యలో వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్సెసివ్‌గా అవుతూ ఉంటుందన్నమాట. అది వాళ్ళకి ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి లూబ్రికేషన్‌గా ఉపయోగపడుతుంది. అంటే స్పెర్మ్ లోపలికి వెళ్ళడానికి, భార్యాభర్తలు కలుసుకోవడానికి అట్లా మనకి ఓవ్యులేషన్ టైంలో అది ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో, ఈ పర్టిక్యులర్ వైట్ డిశ్చార్జ్ అనేది చాలా నార్మల్. కొంతమందికి చాలా ఎక్సెసివ్‌గా అవుతుంటుంది. అంటే అండర్‌వేర్ తెల్లబడిపోవడం అవన్నీ చూసి భయపడుతూ ఉంటారనమాట. ఇట్లాంటి వైట్ డిశ్చార్జ్ అనేది న్యాచురల్‌గా మన బాడీ అనేది ప్రెగ్నెన్సీ రావడానికి ఉపయోగించుకునే మెకానిజం. అట్ ద సేమ్ టైం ఈ వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్‌గా ఉన్నప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియాని కూడా బయటికి పంపించేస్తుంది. అది వైట్ డిశ్చార్జ్‌లా మనకి బయటకొస్తుందనమాట. సో, ఏది అబ్నార్మల్, దేనికి మనం కంగారు పడాలి. ఓకే. ఈ వైట్ డిశ్చార్జెస్‌తో పాటు మీకు ఇచ్చింగ్ గానీ, విపరీతమైన దురద గానీ ఉండడము, లేదు అంటే కలర్ చేంజ్, అంటే తెల్లగా కాకుండా పసుపు పచ్చగా గానీ, లేదు రెడ్డిష్‌గా గానీ, పింకిష్‌గా గానీ, లేదు గ్రీనిష్‌గా గానీ, లేదు నురగగా వస్తుంది వైట్ డిశ్చార్జ్ అనేది. కర్డ్ రూపంలో, అంటే కొంచెం తెల్లది గట్టి గట్టిగా ఉన్నట్టు ఏమైనా కనిపిస్తుంది. కొంతమందికి స్మెల్ వస్తుందన్నమాట. సో, కొంతమందికి భార్యాభర్తలు కలిసిన తర్వాత ఇరిటేషన్, స్మెల్ అనేది ఎక్కువ అవుతుంది. సో, ఈ పర్టికులర్ కండిషన్స్ అనేవి ఉంటే దీన్ని మనం ఇన్ఫెక్షన్‌గా పరిగణించడం అనేది జరుగుతుంది. ఈ ఇన్ఫెక్షన్స్‌లో మనకి రకరకాలు ఉంటాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు, కొంతమందికి ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ అనేవి అయి ఉంటాయి అన్నమాట. సో, ఇట్లాంటి 5 కండిషన్స్‌లో మీకు ఏదన్నా ఉన్నా సరే ఖచ్చితంగా గైనకాలజిస్ట్‌ని సంప్రదించడం అనేది ఇంపార్టెంట్. చాలా మంది ఏంటి అంటే లోకల్‌గా ఫార్మసీలో ఇచ్చిన మెడికేషన్‌ని ప్రిస్క్రిప్షన్ ద్వారా తీసేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఆ ఇచ్చింగ్ సెన్సేషన్ గానీ అన్నీ తగ్గిపోతాయి. బట్ ఈ అనేది మనకి కరెక్ట్ మోతాదులో గానీ డోసెస్ పడకపోయినా, కరెక్ట్‌గా అనేది ట్రీట్మెంట్ అనేది జరగకపోయినా వీళ్ళకి ఎవ్రీ ఇయర్ ఒక 5 to 6 టైమ్స్ దాకా ఇచ్చింగ్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో, ఇది ప్రివెంట్ చేయాలి అంటే యాక్చువల్ కాజ్ ఏంటి అని ఎగ్జామిన్ చేసుకుని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తే ఫ్రీక్వెన్సీ అనేది పోతుంది. మేడం, ఈ వైట్ డిశ్చార్జ్ ప్రెగ్నెన్సీ అబ్నార్మాలిటీస్, అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఏమైనా కాజ్ చేస్తాయా? ఎస్. ఈ వైట్ డిశ్చార్జెస్ లో ఎప్పుడైతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుందో, ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏంటి అంటే గర్భసంచి ముఖద్వారం నుంచి గర్భసంచి లోపలికి ఫెలోపియన్ ట్యూబ్స్ లోపల కూడా ఇన్ఫెక్షన్ వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఈ పర్టికులర్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో ట్యూబల్ డ్యామేజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో, ఎనీ వైట్ డిశ్చార్జ్ అబ్నార్మల్ గా కనిపిస్తుంది, ఓకే, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. థ్యాంక్ యూ.